హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపుల్ కుకింగ్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఏంటంటే అందరికీ చాలా చాలా ఫేవరెట్ మామిడికాయ పప్పు. పప్పే కదా అనుకుంటున్నారా? ఆ ఒక్క పప్పు చాలండి, కడుపు నిండుగా తినేయచ్చు. కానీ పప్పు చేసే పద్ధతి చాలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నేనైతే నాకు ఎంతో ఇష్టంగా ఉండే ప్రొసీజర్లో నేను ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను. సో ఒక్కసారి నేను చేసే పద్ధతిలో మీరు చూసేయండి. ముందుగా మామిడికాయ ఒక పుల్లగా ఉన్నది తీసుకొని ఇలాగ తోలు తీసేసి ముక్కలుగా కట్ చేసేసారు. నెక్స్ట్ నేనేమో ఒక ఆనియన్ తీసుకున్నాను. వాటిని కూడా చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. యూజువల్గా కొంతమంది ఆనియన్ వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. బట్ వేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇలా కూడా మీరు ట్రై చేయండి. ఎవరైతే వేసుకోరో వేసుకుని ఒకసారి ట్రై చేయండి. ఇలాగ నేను చూపించే సైజులో కట్ చేసుకోండి. మరి మామిడికాయ పప్పు కదా, పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి పెద్దవి తీసుకొని వాటిని సగానికి కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిద్ద కందిపప్పుని తీసుకొని కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 టైమ్స్ మంచినీళ్ళతో బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి. పప్పు కరెక్ట్గా ఉడకడానికి ఒక గిద్దకి నేను ఈ గ్లాస్తో 2.25 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. 2.25. ఓకే, ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో ముక్కలు ఏవైతే కట్ చేశానో అవన్నీ కూడా యాడ్ చేస్తున్నారనమాట మా హస్బెండ్. అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు. ఇలా వీటన్నిటిని ఒక్కసారి యాడ్ చేసుకోండి. అండ్ పప్పు ఇంకా చక్కగా ఉడకాలంటే కొంచెం అంటే ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ ఇలాగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఒకసారి ఇలా చూపించినట్టు కలుపుకొని అండ్ మెయిన్ వచ్చేసి ఇలా కరివేపాకుని యాడ్ చేయండి. కరివేపాకు అలాగే ఆయిల్ యాడ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల కరివేపాకు ఉన్న ఫ్లేవరు పప్పులో యాడ్ అయ్యి ఎంత టేస్ట్ వస్తుందంటే చాలా బాగుందని అనుకుంటారు. ఇంకా కుక్కర్ని ఇలాగ సెట్ చేసేసుకొని స్టవ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి, అంతే. నెక్స్ట్ విజిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇలా చక్కగా మొత్తం ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ జస్ట్ ఇలాగా మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక 6 లేదా 7 వెల్లుల్ని ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక 4 వేసుకోండి, ప్రాబ్లం లేదు. అండ్ తాలింపు కోసం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఆవాలు, జీలకర్ర, చాయ్ మినపప్పు అన్నీ 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి ఒక 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కరివేపాకు ఇలా అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో మ్యాష్ చేసుకున్నవి అవన్నీ కూడా ఇందులో యాడ్ చేయండి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగగానే ఇంగువ మీరు ఒక 1 టీ స్పూన్ వరకు వేసేయచ్చు. ఎందుకంటే మామిడికాయ పప్పు కాబట్టి పులుపుగా ఉన్న పప్పుకి ఇలా ఇంగువ ఎక్కువ యాడ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇంగువ ఎక్కువ వేయండి. తర్వాత కొత్తిమీర మొత్తం కూడా ఈ తాలింపులో వేసి ఇలా కొంచెం కలిపినట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు పప్పు ఏదైతే రెడీగా ఉందో అందులో మొత్తం కూడా యాడ్ చేసేసుకోండి. తాలింపు కూడా చాలా చాలా మంచి పాత్ర పోషిస్తుందండోయ్. సో పప్పు చేసేటప్పుడు తాలింపే కదని అనుకోవద్దు. తాలింపు కూడా కరెక్ట్గా వేగాలి. ఆ ఫ్లేవర్ మనకి తాలింపు వేస్తుంటేనే వచ్చేస్తుంది, అవునా? సో దాని తర్వాత స్టవ్ మీద ఒక 2 నిమిషాలు మాత్రమే సరిపోతుంది. సో పప్పు కన్సిస్టెన్సీ చూసారా ఎలా ఉందో? ఇలానే ఉండాలి. ఒక 2 నిమిషాలు జస్ట్ అలా ఉడకనిస్తే సరిపోతుంది. అండ్ దీనికి కాంబినేషన్ ఏంటి? చల్లమిరపకాయలు, అప్పడాలు చాలా చాలా బాగుంటుంది. నేనైతే చల్లమిరపకాయలు మిస్ అయిపోయాను. సో అప్పడాలతో హ్యాపీగా తినేస్తున్నాను. సో కొంచెం రైస్ పెట్టేసుకున్నాను. అలాగే నెయ్యి కూడా వేసుకొని పప్పు చూసారా, అసలు చూస్తుంటేనే తినేయాలి అన్నంత చాలా చాలా బాగుంది. లుక్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ చాలా బాగుంటుంది. సో నెయ్యి కూడా వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ ఫుల్గా వేసేసుకోండి. అండ్ అప్పడం చల్లమిరపకాయ ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఇందులో చాలా బాగుంటుంది. అండ్ నేను మొత్తం కూడా కలిసేలాగా ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని అప్పడం కూడా అందులో యాడ్ చేసుకొని తినేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో మేమిద్దరం కలిసి చేసాం అనుకున్నాను. బట్ చాలా 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 బాగుంది. అసలు నేనైతే ఎంజాయ్ చేశాను. పప్పే కదా అని తీసి పడేయలేం కదండి. ఎంత బాగుంటుందో తృప్తిగా పప్పు అన్నం తింటుంటే. సో మీరు కూడా నేను చెప్పిన ప్రొసీజర్లో ఒక్కసారి ట్రై చేసేసేయండి. సో నేనైతే ఎంజాయ్ చేసేస్తున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.